నమస్తే. ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ, ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్‌ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి తెలియజేయండి. ఇప్పుడు వీడియోని చూద్దాం. నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆస్ట్రాలజర్ అండ్ లైఫ్ కోచ్ సుధా గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. సుధా గారు నమస్తే అండి. నమస్కారం పద్మిని. సుధా గారు, 9 ప్లానెట్స్, ఈ 9 ప్లానెట్స్ డెఫినెట్ గా చాలా మనల్ని రూల్ చేస్తూ ఉన్నాయి, అందులో ఎటువంటి సందేహం లేదు. అయితే ప్లానెట్ వైజ్ గా ఒకసారి మాట్లాడుకుంటే నంబర్ 1 సన్, అంతే కదా, బ్రైటెస్ట్ స్టార్, బ్రైటెస్ట్ అండ్ గ్రహాల్లో కూడా రారాజు అని కూడా కింగ్. ఎస్. అయితే సూర్యుడు బాగున్న జాతకులు ఎలా ఉంటారు, బాలేని జాతకులు ఎలా ఉంటారు? మరి బాలేనప్పుడు ఆయన రారాజు అయినప్పుడు బాగుండాలనే కదా కోరుకుంటాము. మరి బాగుండాలంటే ఏం చెయ్యాలి? ఈ విషయాలన్నీ ఒకసారి మీ ద్వారా తెలుసుకోవాలనుకుంటున్నాను. తప్పక ఆస్ట్రాలజికల్ పాయింట్ ఆఫ్ వ్యూ కదా మనం మాట్లాడుకునేది. సో సన్ అనేది బేసిక్ గా మనం చూసామంటే 9 ప్లానెట్స్ ను ఇందాక అన్నట్టు ఒక్కొక్క ప్లానెట్ కి ఒక్కొక్క పోర్ట్ఫోలియో ఇచ్చున్నారు. సో మనం సన్ కి ఏంటి, కింగ్ అనే పోర్ట్ఫోలియో ఇచ్చాం. అంటే ఏంటి, ఒక రాజ్యం. ఇప్పుడు మనం జాతకం చూసుకుంటే 12 ఇల్లు అని చెప్తాం, భావాలు అని చెప్తాం, హౌసెస్ అని చెప్తాం. అవి రాసులు కూడా అయ్యాయి. సో వీటన్నిటినీ ఏలాలి కదా, ఏలడానికి ఒక రాజు కావాలి మనకి. అలాగే మనం చూసామంటే లియో సింహానికి అధిపతి. సింహం ఎవరు? జంగల్ కి కింగ్. సో కింగ్ ప్లానెట్ మనకి సన్నే. సన్ బాగున్నప్పుడు ఏంటంటే అక్కడ ఫాదర్ బాగుంటారు. ఎందుకంటే మనం తనుభావం చెప్పుకుంటాం, మన సోల్కి చెప్పుకుంటాం, అలాగే ఫిజికల్ యాక్టివిటీ కూడా ఎక్కువ చెప్పుకుంటూ ఉంటాము. అలాగే మన డిసీజెస్ కావాలండి, ఐ మీన్ ఇఫ్ దెర్ ఆర్ ఎనీ నెగటివ్ ఇండికేషన్స్, ఒక డిసీజ్ రావడం కానీ, బ్లడ్ ప్రెషర్ రావడం, హార్ట్ ప్రాబ్లమ్స్ రావడం, ఇవన్నీ కూడా చెప్పుకుంటూ ఉన్నాం. ఎక్కువ ఫాదర్ ఫిగర్కి చెప్తూ ఉంటాం. అండ్ వైటాలిటీ, ఫిజికల్ వైటాలిటీ ఎక్కువ చెప్తూ ఉంటాము. సన్ బాగున్నప్పుడు, ఎస్పెషలీ సన్ ఉచ్చంలో ఉన్నప్పుడు, మనకి తెలుసు మేషంలో ఉచ్చంలో ఉంటారు. మేషంలో ఉచ్చం అయినప్పుడు అండ్ వేరే కండిషన్స్, మనం ఒక్కళ్ళ గురించి మనం కింగ్ ఒక్కడు ఏం చేయలేడు కదా. సో అందుకని మిగతా పోర్ట్ఫోలియోస్ కూడా మనకు వచ్చాయి, అది నెమ్మదిగా మాట్లాడుకుందాము. సో సన్ బాగున్నప్పుడు తప్పక లైఫ్ అనేది చాలా బాగుంటుంది. అండ్ ఆల్సో గవర్నమెంట్ టచ్ వస్తుంది. అదే మనం చూసామంటే మిగతా కండిషన్స్ బాగున్నా, లేకపోతే 9th 10th భావానికి కనెక్షన్ ఉన్నా, మనకి 12 రాసులు అని చెప్పాను కదా, కనెక్షన్ ఉన్నప్పుడు తప్పక పాలిటిక్స్ కి వెళ్ళే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. అంటే సన్ 9th లో గానీ 10th లోనో గానీ ఉంటే పాలిటిక్స్ ఉంటే అలా టచ్ రావాలి, లేకపోతే బై ఆస్పెక్ట్స్ కూడా. 9th లార్డ్ ఆస్పెక్ట్ చేసినా, లేకపోతే 10th లార్డ్ ఆస్పెక్ట్ చేసినా, అండ్ సన్ ఉచ్చంలో ఉన్న, జూపిటర్ ఇంకా మంచి పొజిషన్ లో ఉన్నా, అదే అంటున్నా మన సింగిల్ గా మనం చెప్పలేము. సో ఇది జనరల్ గా మాట్లాడుకుంటున్నాం కనుక మనం జనరల్ గా చెప్తున్నాం అనమాట. సోల్ కి కూడా మనం చెప్పుకుంటాం కనుక తప్పక స్పిరిచువాలిటీ అనేది ఇంక్రీజ్ చేస్తుంది. ఎందుకంటే ధార్మిక కార్యక్రమాలు వీళ్ళకి ఎక్కువ ఉంటుంది. అందుకే మనం పాలిటీషియన్స్ కూడా ఇదివరకు మనం చూసామంటే హ్యుమానిటీకి దగ్గరగా ఉండేవాళ్ళు. అంటే ఒక మంచి కార్యక్రమం చేయాలి, హ్యూమన్ రేస్ పైకి రావాలి, అంటే మన వాళ్ళు పైకి రావాలి అనుకోవడం కూడా పట్టే మనం చెప్తూ ఉంటాం అనమాట. నేను ఇందాక చెప్పినట్టు నెగటివ్ ట్రేట్స్ అంటే ఏంటుంటాయి దీంట్లో అంటే ఈగోయిస్టికల్ గా ఉండడం, కొంచెం ఎక్కువ మాట్లాడడం, అంటే ఏంటి కంట్రోల్ లేకుండా మాట్లాడడం, నేనే అన్నిటికన్నా, నాకే అన్ని తెలుసు, సుపీరియర్ అంతే అన్న ఫీలింగ్ లో, అదే నాకే అన్ని వచ్చు అనడం, అది ఒక ఇది ఉంటుంది. అది నెగటివ్ ట్రేట్స్, అందరికీ ఉంటాయని కాదు. సో ఇది జనరల్ గా నెగటివ్ ట్రేట్స్. అదే మనకి ఏంటంటే ఇప్పుడు సన్ మంచి పొజిషన్ లో ఉండి బాగున్నాడు అంటే పెద్దవాళ్ళ మాట వినడం, అలాగే ఫాదర్తో క్లోజ్గా ఉండడం, అంటే పెద్దవాళ్ళు 4 fathers గ్రాండ్ ఫాదర్స్ కూడా అవ్వచ్చు. సో వీళ్ళందరితో క్లోజ్గా ఉండడం అనేది జరుగుతుంది అనమాట. అంటే ఏంటి, అందరితో బాగుండాలి అనుకోవడం అనేది జరుగుతుంది. జనరల్గా మనం జాతకం చూసినప్పుడు కూడా ఫస్ట్ చూసేది అదే చూస్తాం, అందరితో బాగున్నారా, వాళ్ళ లైఫ్ బాగుందా. సో లైఫ్ కూడా, లాంజివిటీ కూడా మనం చెప్పగలుగుతాం అనమాట. ఇవన్నీ ఉన్నాయి. కానీ పోర్ట్ఫోలియో ఏంటి, కింగ్ కదా. సో కింగ్ అయినప్పుడు ఆయనకి మిగతా వాళ్ళందరూ కావాలిగా, మినిస్టర్స్, మనకి చేసేవాళ్ళు, పనిచేసేవాళ్ళు, వీళ్ళందరూ ఉండాలి కదా. అది మిగతా అది మాట్లాడుకోవచ్చు. కానీ బేసిక్ గా ఇప్పుడు సన్ బాలేదు ఒక జాతకంలో, నెగటివ్ ట్రైట్స్ ఉన్నాయి అన్నప్పుడు మనం రెమెడియల్ మెషర్స్ అనేది చెప్తాం. ఒకటి ఆదిత్య హృదయం చెప్తాము, ఇంకోటి మన హనుమాన్ చాలీసా కూడా చెప్పుకుంటాం. హనుమంతుడికి చేయమంటాము, గురువు కదా హనుమంతుడికి, హనుమాన్ చాలీసా ఎక్కువ చేసుకోమని చెప్తాము. అలాగే నవగ్రహాలకి చేయమని చెప్తాము ఎక్కువ. అండ్ ఆల్సో పిల్లలకి, చిన్నపిల్లలకి కానీ పెద్దవాళ్ళు బెల్లంతో కానీ వీటితో కానీ చేసి పెట్టమంటాం. అలాగే గోవు కూడా పెట్టమంటాం యాక్చువల్గాను.
ఎప్పుడు సన్ కొంచెం బాగాలేదు అన్నప్పుడు గోవుకి తీసుకెళ్ళి Mm. బెల్లం కానీ స్వీట్ Mm. పెట్టమండం అనేది ఒక Mm. వన్ ఆఫ్ ద పద్ధతి. రెమెడీస్ అన్నమాట అది. Mm. అలాగే కెంపులు చెప్తాం మనం. Mm. కెంపులు ఎప్పుడు ఎందుకంటే జాతకంలో సన్ని స్ట్రాంగ్ చేయాలి. ఇప్పుడు ఏంటంటే ఉన్నదే కదా. ఇప్పుడు చాలా మంది అడుగుతూ ఉంటారు ఎలాగాని. మొన్న ఒకడు ఫోన్ చేసి అడిగాడు అనమాట, నీకేమో 50-50 ఛాన్సెస్ అంటే మిగతా 50 అంటాడు. అంటే నీ జాతకం మార్చినా అని అడిగాను నేను. కుదరదు కదా. మార్చండి అన్నాడు. అలాంటి మూర్ఖత్వం కూడా ఉంటుందన్నమాట. అది సన్ నెగటివ్ ట్రైట్స్ లోకి వస్తుంది అనమాట, కొన్ని నెగటివ్ ట్రైట్స్. అదే ఏంటంటే మనం బాగుంది అంటే తప్పక వీళ్ళు చాలా పైకి వచ్చే ఛాన్సెస్ ఉంటాయి అన్న. అంటే మంచి పొజిషన్ లో ఉండే ఛాన్సెస్ ఏంటంటే వెలుగుతారు అని చెప్తాం. అంటే ఆ ఎనర్జీ అలాంటి ఎనర్జీ. బ్రైటెస్ట్ స్టార్ అని చెప్పాక అది బ్రైట్ గా ఉండే ఒక మనం ప్లానెట్ కింద మనం తీసుకొచ్చాం, కానీ అది ఒక స్టార్ యాక్చువల్ గా. వెన్ యూ లుక్ ఎట్ సైన్స్ ప్రకారం చూసుకుంటే అది స్టార్. అందుకోసమనే సో ఏంటంటే సన్ చుట్టే అందరూ తిరుగుతూ ఉంటారు. అలాగే అందరికి ఇష్టం కూడా, చూడడానికి కూడా చాలా బాగుంటారు అని చెప్తాం. సో వెన్ దేర్ ఇస్ అ నెగటివ్ ఇన్ దిస్, అందుకనే మనం రెమెడియల్ మెషర్స్ కూడా మాట్లాడుకున్నాం అనమాట. సన్ ని స్ట్రాంగ్ చేయడానికి ఇవన్నీ చెప్తాం అనమాట. బేసిక్ గా ఒక జన్మ కుండలిలో ఎక్కడ సన్ ప్లేస్ అయి ఉంటే నెగటివ్ గా మీరు కన్సిడర్ చేస్తారు? నెగటివ్ గా కన్సిడర్ చేయడం అంటే 6, 3, 11 టు అ సర్టన్ ఎక్స్టెంట్ ఓకే. ఇవన్నీ హౌసెస్ భావాలు. అండ్ ఆల్సో లార్డ్షిప్స్ అంటే ఏంటంటే కనెక్షన్స్. అది శనితో మోస్ట్ ఇంపార్టెంట్, శనితో అన్నమాట. మూన్స్ అని అంత అనుకోము మనం, మూన్తో ఎక్కువ లేదు. ఎందుకంటే మనకి ఏంటంటే అవుటర్ ప్లానెట్, ఇన్నర్ ప్లానెట్, న్యాచురల్ బెనిఫిక్స్, న్యాచురల్ మ్యాలిఫిక్స్ అనేవి ఉంటాయి. ఇంకా ఫంక్షనల్ అంటే జాతకం బట్టి ఫంక్షనల్ మ్యాలిఫిక్స్, ఫంక్షనల్ బెనిఫిట్స్ అనేవి ఉంటాయి. సో ఒక్కొక్క లగ్నాన్ని బట్టి, లగ్నం అనేది ఉదయించే సూర్యుడే. సో ఇవన్నీ ఇప్పుడు సన్ కేతు ఉన్నాడు, సన్ రాహు ఉన్నాడు, ఇవన్నీ చూసుకోవాల్సిన. సన్ రాహు అని అంటే అది సూర్య గ్రహణం కింద కన్సిడర్ చేసుకోవచ్చా? కొంచెం చేయొచ్చు, కానీ అది కంప్లీట్ గ్రహణం కింద అవ్వదు. ఎందుకంటే రాహుకేతు అనేది ఏంటి, మనకి మూన్ నుంచి సన్ యాక్సిస్ కట్ చేసినప్పుడు రాహుకేతు అవి ఏమో మూన్ కి తోకలనే చెప్తాం. సో అలా కన్సిడర్ చేయడానికి అవి కూడా ప్లానెట్స్ కింద మనం తీసుకున్నాం కనుక వాటికి పోర్ట్ఫోలియోస్ ఉంటాయి. పోర్ట్ఫోలియోస్ ఉంటాయి, క్యారెక్టరిస్టిక్స్ ఉంటాయి వాళ్ళకి కూడా. దాన్ని బట్టి మనం రీడ్ చేయాలి. సో జనరల్ గా మనం కన్సిడర్ చేయాలి అంటే ఈ పొజిషన్ లో బాగుండదు. అలాగే నీచం అయినా కూడా, కానీ నీచభంగ రాజయోగాలు వస్తే చాలా బాగా పనిచేస్తాయి. నేను చెప్పాను కూడా కదా ఒకటి, సన్ నీచభంగ రాజయోగం మా వాళ్ళలో ఉంది, ఎంత చాలా బాగా పనిచేస్తుంది. అంటే సన్ తులాలో ఉండి తులా అంటే నవంబర్ లో ఇంకా తప్పదు కదా, నీచంలోనే ఉంటాడు కదా. ఎందుకంటే నెలకు ఒకసారి మ్యాక్స్ 35 days to 40 days చెప్తాం మనం. బట్ ఇప్పుడు ఈ సన్ నీచభంగ రాజయోగం అని అంటే శుక్రుడు ఇంచుమించు అక్కడ ఉండాలి, మీనంలో ఉండాలి కదా. అలా అని ఎట్లా నీచభంగ రాజయోగం యాక్చువల్ గా న్యాచురల్ బెనిఫిట్స్ ఉంటాయి కదా. ఇప్పుడు శుక్రుడు ఉన్నాడు, లేకపోతే జూపిటర్ ఉన్నాడు, కలిసాయి. ఇప్పుడు కలిసాయి, లేకపోతే కేంద్రంలో ఉన్నాయి, లేకపోతే చూపు ఉంది, లేకపోతే లగ్నాధిపతి చూపు ఉంది. ఇప్పుడు నువ్వు చెప్పేది ఏంటి, సన్ ఏమో దీంట్లో ఉన్నాడు, లగ్నం నుంచి వీనస్ ఎక్కడ ఉన్నాడు నాకేం తెలుసు. ఇప్పుడు జాతకం చూడాలి దానికి. మళ్ళా లగ్నం నుంచి మనకి లెక్క, ఇప్పుడు సన్ నుంచి మనకి లెక్క రాదు. సో మొత్తం మనం చూడాలి అంటే ఆయన నీచపడినటువంటి ఆ రాస్యాధిపతి ఉచ్చంలో ఉంటే నీచభంగ రాజయోగం అవ్వచ్చు, టు అ సర్టన్ ఎక్స్టెంట్ అవ్వచ్చు, నేను కాదు అనట్లే. కానీ మళ్ళీ అది 6th house అయితే అప్పుడు వర్క్ అవ్వదు. చాలా ఉంటాయి, చాలా ఉంటాయి. 3, 6, 11, 8, 11 కూడా మనం కన్సిడర్ చేస్తాం. 3, 6, 8 కనెక్షన్. సో ఒక్కొక్కసారి మారకం, సెకండ్స్ 2 and 7 ఇవి చాలా ఉంటాయి. అది మళ్ళీ ఏ స్టార్ లో ఉంది అది కూడా చూసుకుంటాం. ఎందుకంటే కేపీ సిస్టమ్ లో అది కూడా చూడాలి. మనం చూసామంటే అసలు వేదిక్ అస్ట్రాలజీ అనేది ఒక పెద్ద అది అంగం మనం చెప్తాం, వేదాంగం అంటాం. ఇట్స్ బిగ్ ఓషన్. దాంట్లో నుంచి డిరైవ్ అనేది కేపీ సిస్టమ్. కేపీ సిస్టమ్ లో ఏంటంటే మనకి ఇప్పుడు మనం చూసామంటే మన జాతకం అనేది ఒక రోడ్ మ్యాప్. ఆ రోడ్ మ్యాప్ లో ఏంటి, ప్లానెట్స్ తిరుగుతాయి, మనకి లగ్నాలు మారుతూ ఉంటాయి, కానీ స్టార్స్ అక్కడే ఉంటాయి. సో ఈ ప్లానెట్స్ ఆ స్టార్స్ లో ఉండాలి. సో మళ్ళీ అక్కడ కనెక్షన్ ఎట్లా వస్తుంది, చాలా పెద్ద హ్యూజ్ సబ్జెక్ట్. రైట్. అయితే సన్ ని బలోపేతం చేసుకోవాలి అంటే ఆంజనేయ స్వామి ఆరాధన కూడా విశేషంగా చేసుకోవచ్చు. ఆదిత్య హృదయం చేయాలి, నవగ్రహాలు మొత్తం చేయొచ్చు కదా. ఆయన చుట్టూ అంటే ప్రదక్షిణ చేయడం గొప్ప విషయం. నవగ్రహ స్తోత్రం గానీ, లేకపోతే పూజ గానీ, నక్షత్ర శాంతి పూజ, ఇవన్నీ చాలా ఉంటాయి. ఏంజల్ సపోర్ట్ తో సన్ ని బలోపేతం చేసుకునే పద్ధతి ఏమైనా ఉందా? ఏంజల్స్ అంటే మనం డిఫరెంట్ మళ్ళీ వేరే సబ్జెక్ట్ నంబర్ కి వచ్చేస్తుంది. నెంబర్ 1 అనేది మనం
సన్ కి చెప్పుకున్నాం అవును. అన్నమాట. ఉమ్. దానికి ఏంటంటే సన్నిహితంగా ఉన్న నంబర్ 2 మళ్ళా 5 ఉమ్. అంటే ఏంటి మూన్ మెర్కురీ. ఉమ్. సో వీటన్నిటికి కూడా మనం చేయాలన్నమాట. సో ఉమ్. ఇఫ్ న్యూమరాలజీ ప్రకారం ఉమ్. వచ్చాము అంటే ఉమ్. బలపరచడం అనేది చేయొచ్చు ఉమ్. కంప్లీట్ గాను, కానీ న్యూమరాలజీ చార్ట్ అనేది చూడవలసి వస్తుంది. అంటే జనరల్ గా న్యూమరాలజీ చెప్పడం వేరు, ఒక చార్ట్ వేస్తాం మనం. ఉమ్. వేదిక్ అస్ట్రాలజీకి న్యూమరాలజీకి మళ్ళీ కనెక్షన్ ఉంది. అవును. సో అలా చేసినప్పుడు ఏంటి అక్కడ మళ్ళీ ప్లానెట్సే వస్తాయి. ఉమ్. మన నంబర్ పెట్టి ప్లానెట్స్ చెప్తాం, ప్లానెట్స్ పెట్టి నంబర్ చెప్తాం, ఉమ్. అంతే కదా. ఉమ్. సో ఇక్కడ ఇవి రెండు కూడా చేసుకుంటే ఇంకా మంచిదని Better results వస్తాయి. రిజల్ట్స్. అంటే ఇటు ఏదైనా నేను చెప్పినప్పుడు ముందు నుంచి ఏం చెప్తున్నాను, మన నమ్మకమే మన బలం. Hmm. నువ్వు Right. ఏం నమ్ముతున్నావో అదే. Right. ఇప్పుడు జాతకం మీద నమ్మకం ఉన్న వాళ్ళే మన దగ్గరికి వస్తారు, ఉమ్. అంతే అంతే. కదా. అంతే. జాతకం నమ్మలేని వాళ్ళు రాలేరు. వాళ్ళకి మనం చెప్పినా అవ్వదు. యాక్చువల్ గా కొంతవరకు అవుతుంది, కొంతవరకు అవ్వదు. రైట్. చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఇక నెక్స్ట్ ఎపిసోడ్ లో మూన్ గురించి మాట్లాడుకుందాం. తప్పక. థ్యాంక్ యూ సో మచ్ అండి. నమస్తే. నమస్కారం.